హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మీరు వచ్చేసి మీషో నుంచి నేను తీసుకునే 2 శారీస్ అయితే రివ్యూస్ పరంగా చూపించాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఇప్పటికప్పుడు నా నోటిఫికేషన్ డెఫినెట్గా ఉంటాయన్నమాట. ఇంకేమాత్రం మనసు ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేసి ఇస్తాం. అండ్ అలానే నేను చూపించిన ప్రోడక్ట్ కోర్స్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తానండి. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ అలానే నేను వేర్ చేసినటువంటి శారీ కూడా మీషోలోదే అనమాట. అండ్ నేను చూపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు చూపించడమే కాకుండా వెయిట్ చేసి మరి కూడా చూపిస్తానండి. ఇంకేమాత్రం మనసు చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ శారీ వచ్చేసి జార్జెట్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి శారీ మొత్తం కూడాను ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది. కట్ డిజైన్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారనమాట. చాలా ఈజీ టు క్యారీగా ఉండేటువంటి శారీ అండి. చాలా బాగుంటుంది లుక్ పరంగా అయితే. అండ్ ఇందులో వచ్చేసి 9 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి నాకు 1150 రూపీస్కి అయితే పడింది అనమాట. అండ్ ఈ శారీ మీకు ఒకసారి ఓపెన్ చేసి మనకు కూడా చూపిస్తానండి. అండ్ ఈ శారీ వచ్చేసి పైన మనకి ఏ డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు, కింద కూడా ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ అనేది యూజ్ చేశారనమాట. చాలా బాగుంటుంది. అండ్ చూస్తారు కదా, సింపుల్గా వెయిట్ చేయాలనుకుంటే ఇటువంటి శారీస్ అయితే చాలా వరకు రికమెండ్ చేస్తానండి. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్ లేదనేసి తీసుకున్నాను. ఇందులో మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ ప్యాటర్నే వస్తుంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైనింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కలర్ ఆప్షన్లో వచ్చేసి 9 కలర్స్ ఉన్నాయి. అండ్ ప్యాటర్న్ మీకు ఒకసారి ఓపెన్ చేసి మనకు కూడా చూపిస్తానండి. జస్ట్ చూసేసుకోండి ఒకసారి. అండ్ శారీ స్టార్టింగ్లో వచ్చేసి మనకి డాజెస్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ మామూలుగా ఇక్కడ వచ్చేసి మనకి ప్లెయిన్ అనేది ఇచ్చారనమాట. పళ్ళు పాట్లో వచ్చేసి ఈ విధంగా డాజెస్ అయితే ఇచ్చారు. అండ్ 2 సైడ్స్ కూడాను మనకి ఇదే వర్క్ ప్యాటర్న్ అనేది ఇచ్చారండి. చాలా బాగుంది. ఇక్కడ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ హెవీగా అయితే ఉందన్నమాట. కింద కూడా యాస్టీస్ అదే మాదిరిగా అయితే ఉంది. చూసారు కదా, చాలా రీజనబుల్ కాస్ట్. అండ్ మొత్తం మనకి కట్ డిజైనింగ్ ప్యాటర్న్లోనే వచ్చేస్తుంది. డెఫినెట్గా మీకు నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా రీజనబుల్ కాస్ట్. మొత్తం ఈ శారీ వచ్చేసి మనకి జార్జెట్లో అయితే వస్తుంది. 1150 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందన్నమాట. నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు అండి. చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్తాను. సింపుల్గా వెయిట్ చేయొచ్చు. అండ్ మనకి ఫుల్ పార్టీ వేర్ లుక్గానే ఉంటుంది. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి వర్తబుల్ అయ్యేటువంటి కాస్ట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. డెఫినెట్గా నచ్చుతుందండి. నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ విధంగా కొద్దిగా ప్లెయిన్ అనేది ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం హెవీగా అయితే ఇచ్చారు. బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి మాత్రం ఈ విధంగా ప్లెయిన్ అయితే ఇచ్చారనమాట. బెల్ హ్యాండ్స్ అలా టైప్ చేసుకున్నట్లయితే అండ్ ఇక్కడ వర్క్ వస్తుంది. మామూలుగా ఇటు సైడ్ కూడా వర్క్ వస్తుంది అని చెప్పొచ్చు. అండ్ మనకి పైన వర్క్ వస్తుంది, ఇటు సైడ్ కూడా వర్క్ వస్తుంది. కాబట్టి ఇక్కడ బెల్ హ్యాండ్స్ పెట్టుకున్నట్లయితే ఈ శారీకి బాగా సెట్ అవుతుందని చెప్తాను. చూసుకున్నట్లయితే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. బ్యాక్ వస్తుంది ఇది. అండ్ కింద వచ్చేసి ఫ్రంట్ నెక్ పార్ట్ వస్తుంది. ఇది చూసారు కదా, బ్యాక్ ఫ్రంట్ ఫుల్ హెవీగా అయితే ఇచ్చారండి బాడీకి మాత్రమే. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బెల్ హ్యాండ్స్ పెట్టేటట్లయితే ఇది అయితే బాగా సెట్ అవుతుంది. శారీ వచ్చేసి హ్యాండ్స్కి మామూలుగా ఇంతవరకు లెంగ్తీగా లేదా హాఫ్ హ్యాండ్స్ మాత్రం పెట్టుకున్నట్లయితే అంత లుక్ అనిపించదు అనమాట. ఇది ఫుల్ శారీ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి బెల్ హ్యాండ్స్ ఉంటే బాగా సెట్ అవుతుంది. బట్ ఈ శారీ వరకు నేను చెప్తున్నాను. ఏ శారీకి ఎలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో జస్ట్ మీకు ఒక డీటెయిల్గా అయితే చెప్పాలనుకుంటున్నాను. బట్ ఈ శారీకి అయితే బెల్ హ్యాండ్స్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనేసి. అండ్ ఈ శారీకి వచ్చేసి ఫుల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫుల్ హెవీ వర్క్ కాబట్టి బెల్ హ్యాండ్స్ అయితే బాగా సెట్ అవుతాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు ప్యాటర్న్. ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి, జార్జెట్లో అయితే వచ్చింది.
డెఫినెట్గా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అని చెప్తాను. రీజనబుల్ కాస్ట్ అండి. అండ్ నేనైతే డెఫినెట్గా వెళ్ళి పర్చేస్ చేయమని చెప్తాను. అండ్ ఇది మనం పెట్టిన కాస్ట్కి ఇది చాలా వరకు వర్కబుల్ అని చెప్తాను. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా చెప్పేసాను కదండి. డెఫినెట్గా మీకు నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా రీజనబుల్ కాస్ట్, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అని చెప్తాను. అండ్ చూస్తారు కదండి, ఈ శారీ విషయానికి వచ్చేస్తే ఈ విధంగా ఉందన్నమాట కదండి. ఈ 2 శారీస్ కూడా మీకు నచ్చాలనుకుంటాను. అలానే స్క్రీన్ మీద ఇస్తాను. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. అండ్ చూసారు కదండి, ఈ రోజు వీడియో అయితే ఇదేనమాట. డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. టేక్ కేర్, బాయ్.